ఫస్ట్ సారీ ఫినిష్ అయిపోయి సెకండ్ సారీ వేసేసుకున్నాను. బయట వెయిట్ చేస్తున్నారు గైస్. పర్లేదు, ఇంకా టైం ఉంది. మనం చెప్పిన టైం కంటే ముందే అన్నీ చేసేస్తాను. ఈ పసుపు కుంకుమ కొంచెం చిన్నగా తీసేసి అక్షింతలు పడిండేటివి ఫ్రెష్గా మళ్ళీ ఎట్లనో వేస్తారు. దాని తర్వాత ఫొటోస్ కూడా తీసుకోవాలి. ఇంకా మా ఫోటోగ్రాఫర్ వాళ్ళు మోస్ట్లీ ఒకటే చీర అనుకొని పొద్దున వచ్చినప్పటి నుండి ఫుల్ ఫొటోస్ అన్నీ తీస్తున్నారు. మళ్ళీ సెకండ్ సారీ ఉందని చెప్తే అప్పుడు సెకండ్ సారీ ఉందా అని అడుగుతున్నారు. జ్యువెలరీ వేసుకోవాలి. ఇంకా దీంట్లో డైమండ్ బాగా సెట్ అవుతుందని చెప్పేసి మొత్తం డైమండ్ జ్యువెలరీనే వేసుకున్నాను గైస్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇది పార్ట్ 2 ఆఫ్ మై బేబీ షవర్. సీమంతం ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయింటే డెఫినెట్లీ చూడండి. సో ఫస్ట్ పార్ట్లో మీరు చూసుంటారు కదా, అమ్మ వాళ్ళు నాకు తాంబూలంలో శారీ అండ్ జ్యువెలరీ పెట్టించారు కాబట్టి దాన్ని చేంజ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ శారీకి సెట్ అయ్యే జ్యువెలరీ అంతా నేను తీసి పెట్టేసుకున్నాను అనమాట ముందే. సో నాకెందుకు ఇది మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ మిక్స్డ్ విత్ గోల్డ్ టోన్స్ కాబట్టి సో డైమండ్ అయితే బాగా సెట్ అవుతుంది, గోల్డ్ అయితే కలిసిపోతుంది అనిపించి నేను ఫస్టే గోల్డ్ జ్యువెలరీ వేసేసుకున్నాను. ఇంకా సెకండ్ది డైమండ్ జ్యువెలరీ వేసుకున్నాను. వడ్డానం డైమండ్ కాదు, సో ఇంకా మిగతాదంతా డైమండ్ అనమాట. సో రితి జ్యువెలరీలో తీసుకున్నాను. వెరీ వెరీ బ్యూటిఫుల్గా అనిపిస్తోంది. అండ్ శారీ వచ్చేసి నేను ఇది ముగ్ధాలో తీసుకున్నాను గైస్. అత్తయ్య నేను కలిసి తీసుకున్నాం కదా అప్పుడు. సో చాలా బాగుంది. అండ్ కలర్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే నా దగ్గర లేని కలర్స్లో ఏదైనా తీసుకుందాం అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక 15-20 మినిట్స్ అట్లా పట్టింది నేను చేంజ్ అంతా చేసుకోవడానికి. బికాస్ పసుపు అంతా ఉండింటే కొంచెం అట్లా తీసేశారు. ఎలాగైనా ఇంకా మళ్ళీ పెడుతూ ఉంటారు కాబట్టి నేను దాని గురించి ఏం పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో నా శారీ జ్యువెలరీ ఇదంతా చేంజింగ్ తర్వాత ఇంకా మేకప్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. బికాజ్ వాళ్ళకు కూడా టైం అవుతూ ఉంటుంది కదా. అండ్ నా బేబీ షవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అత్తయ్య మావయ్య అందరు వచ్చారు అండ్ రిలేటివ్స్ అందరూ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ది సీమంతం పార్ట్ మీకు చాలా బాగా నచ్చింది. చాలామందికి శారీ కలర్ అంతా కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సీయింగ్ ఆల్ యువర్ లవ్లీ కామెంట్స్. ఎవరెవరైతే కామెంట్స్ చేస్తున్నారో చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను జస్ట్ ఇప్పుడే 8th మంత్లో ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు ఎంత వీలైతే అంత నేను కామెంట్స్ చదవడానికే ట్రై చేస్తున్నాను అనమాట. రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను, బట్ అది అవ్వట్లేదు. బట్ డిఎమ్స్లో ఎవరైనా కామెంట్స్ కానీ లేదంటే డిఎం చేసిన వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఐఎమ్ బీయింగ్ యాక్టివ్ ఎవ్రీవేర్ మోస్ట్లీ. సో చూద్దాం, నాకు ఎనర్జీ ఉన్నంత వరకు అండ్ డూయింగ్ థింగ్స్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఎడిటింగ్ అంతా కూడా దర్శన్ టేక్ కేర్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఆ బర్డెన్ కూడా కొంచెం తగ్గిందనమాట. ఇంకా తెచ్చిండేటివి అవన్నీ మనం ప్రిపేర్ చేసిండే స్వీట్స్ అండ్ దాంతోపాటు స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ముట్టించేస్తున్నారు. మేము ముందే ప్యాక్ చేసేసాం కాబట్టి తినడానికి కూడా కుదరలేదు అనమాట. అండ్ నాకు కూడా ఆ మూమెంట్ ఆఫ్ టైంలో అస్సలు ఏది తినాలనిపించలేదు. సో లిటరలీ ఆ రోజు జస్ట్ జ్యూస్ తాగాను అండ్ వాటర్ సిప్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఐ ఫెల్ట్ ఆల్ రైట్. అండ్ సెకండ్ సారీ చేంజ్ తర్వాత అయితే ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. ఎందుకంటే ఫస్ట్ సారీలో ఉన్నంతసేపు కూడా ఎందుకో ఆ రోజు తెలీదు, నిద్ర లేకపోవడం వల్ల అవ్వచ్చు, అది ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీలో ఒకటి ఉంటుందా చెప్పండి రీజన్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఎవ్రీ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ బేబీ కూడా. అండ్ మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. అంటే ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంకా నథింగ్ అనే చెప్పుకోవచ్చు గైజ్. ఎందుకంటే ఫంక్షన్ మొత్తం హ్యాండిల్ చేసిండేదైతే మా డాడీ అండ్ అజిత్ ఎవ్రీ మూమెంట్లో కూడా పాపం డెకరేషన్ దగ్గర నుండి అవ్వచ్చు ప్రతి ఒక్కటి చూసుకున్నారు. అండ్ డాడీ ఫుడ్ అంతా కూడా ఇట్లా ఉండాలి అని చెప్పేసి చాలా నీట్గా ఆర్గనైజ్ చేయించారనమాట. అండ్ రమణ అంకుల్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. బికాజ్ అంకుల్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు. నా పెళ్ళప్పటి నుండి అవ్వచ్చు, దానికంటే ముందు నుండి అవ్వచ్చు, ఏదన్నా ఫంక్షన్స్ ఈవెంట్స్ మాకు అనంతపూర్లో ఉన్నాయనుకుంటే అంకుల్ నా గురించి స్పెషల్ కేర్ తీసుకుంటారు కాబట్టి
ఇట్ ఈస్ రియలీ కంఫర్టింగ్. ఎందుకంటే ఇలాంటి టైంలో చుట్టూ మనకి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, దర్శన్ ఫర్ దట్ మ్యాటర్ మా అత్తయ్య మావయ్య వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా నాకు ఏది కంఫర్ట్ అయితే అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ నాకు చెప్తూనే ఉన్నారు, వాటర్ తాగుతూ ఉండు, మిడిల్లో నీకు కావాలంటే లేచి కొద్దిసేపు అటు ఇటు తిరుగు, నీకు కంఫర్ట్ ఉన్నంతసేపు కూర్చో అని చెప్పేసి. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ టు ద ఫంక్షన్. అండ్ పూలమాల అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. మమ్మీ అయితే మావయ్య వాళ్ళకి చెప్పమని చెప్పారనమాట. బికాజ్ మనకు మావయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ పూలు అన్నీ చేపించేవాళ్ళు, చాలా బాగా చేస్తారు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు పూలమాల తీసుకొచ్చినారనమాట. ఇది మరి పెద్దగా ఉంటే జ్యువెలరీ అంత కనపడదు, కొంచెం చిన్న సైజు తీసుకురమ్మని చెప్పానమాట. అండ్ ఎవ్రీ టైం లాగా కొంచెం లోటస్ అలాంటి మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం అనుకున్నాము. అండ్ ఇక్కడ మిస్ అయ్యేది ఎవరంటే మా నానమ్మ గైస్. మా నానమ్మ కూడా వచ్చింటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ తనకు హెల్త్ అప్సెట్ అయిందనమాట. ఫ్రమ్ పాస్ట్ 2 days నుండి. మీరు మెహందీది సెరమనీలో కూడా చెప్పాను కదా, అందుకే పెద్దమ్మ రాలేకపోయారు. సో అందుకే మా నానమ్మ వచ్చింటే బాగుండేది. తను కూడా చాలా ఫీల్ అయ్యారనమాట, నేను రాలేకపోయినాను ఫంక్షన్కి అని చెప్పేసి. బట్ రైట్ నౌ తను రికవర్ అయ్యారు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే షీఈస్ డూయింగ్ వెల్, మంచిగా రికవర్ అయ్యారు. బట్ ఫంక్షన్కి వచ్చిందంటే ఇంకా బాగుండేది కాబట్టి ఇట్స్ ఓకే. అట్లీస్ట్ మీతో పాటు తను కూడా వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మా ఇంట్లో అవ్వచ్చు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, ఎవ్రీబడి ఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ద బేబీ హెల్దీగా హ్యాపీగా. ఎందుకంటే మా జనరేషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కిడ్. అండ్ అందరూ ఏం ఫీల్ అవుతారంటే నేను దర్శనే చిన్నవాళ్ళము అండ్ వీఆర్ హ్యావింగ్ బేబీ కదా. మాకే ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది, మనమే చిన్నవాళ్ళము, మనకి ఇప్పుడు బేబీ వస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనే టెన్షన్ మైండ్లో ఉంటూ ఉంటుంది. బట్ ఒక్కసారి చుట్టూ చూసుకుంటే ఆ టెన్షన్ అంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది గైస్. ఎందుకంటే నాకు మా ఇన్లా సైడ్ నుండి అవ్వచ్చు, మా అమ్మ వాళ్ళ సైడ్ నుండి అండ్ దర్శన్ అందరి సైడ్ నుండి బిగ్గెస్ట్ సపోర్ట్ ఉంది. బేబీని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా దేనికి అసలు టెన్షన్ పడే అవసరమే లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా అదే చెప్తుంది అనమాట, మీరు ప్రశాంతంగా మీరు మీ పనులు చూసుకోండి, బేబీ కోసం మేము ఉన్నాం కదా, మీరేం టెన్షన్ పడద్దండి అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అనిపిస్తుంది కదా ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందని చెప్పేసి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మేము ఇండియాలో ఉన్నాం, ఇట్లా దగ్గర ఉన్నాం కాబట్టి ఓకే, కానీ యూఎస్లో ఉంటారు, కొంతమందికి సీమంతాలకి వీసా టైంకి రాక వాళ్ళ పేరెంట్స్ వెళ్ళలేకపోతారు ఈవెంట్స్కి. అండ్ కొన్నిసార్లు పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. హౌ విల్ దే హ్యాండిల్ కిడ్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ అని చెప్పేసి. ఎందుకంటే వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ ఫేజ్ ఐఎమ్ సీయింగ్ కదా, పోస్ట్ పార్టమ్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్కైనా ఒక రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండడానికైనా హస్బెండ్ సపోర్ట్ లేకుండా, కొంచెం కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండేవాళ్ళు అసలు ఎలా హ్యాండిల్ చేస్తారనిపిస్తుంది. బట్ మీ చుట్టుపక్కల ఎవరైనా పోస్ట్ పార్టమ్ మామ్స్ ఉన్నా, కొత్తగా డెలివరీ చేసిన మామ్స్ ఉన్నా, జస్ట్ గివ్ యువర్ 100%. అండ్ మామ్స్ కూడా హెల్ప్ అడగడానికి కూడా ఆలోచించద్దండి. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ బేబీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అన్నీ మీరే చేసేయాలి అనే పర్స్పెక్షన్లో కూడా ఉంటుందండి. జస్ట్ టేక్ హెల్ప్, మీకు చేయగలిగినంత మాత్రమే చేయండి. అండ్ చుట్టూ ఎవరైనా ఉంటే ట్రై టు హెల్ప్ దెమ్ గైజ్, అది చెప్పాలనిపించింది నాకు.
నేను యాక్చువల్లీ ఒక చిన్న బోర్డ్ స్టిక్కర్స్ వస్తాయి కదా, గెస్ ద జెండర్ అని చెప్పేసి, బేబీ బాయా బేబీ గర్లా, అది వీలైతే పెట్టిద్దాం అనుకున్నా. అండ్ ఫోటో బూత్ కూడా పెట్టించాలనుకున్నాను, బట్ ఆ రెండు కుదరలేదనమాట అన్ఫార్చునేట్లీ. బట్ యా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చిన వాళ్ళు సగం మంది అయితే 60% అబ్బాయి అంటున్నారు, 40% అమ్మాయి అంటున్నారు. మీరేం గెస్ చేస్తున్నారు చెప్పండి గైస్ కామెంట్స్లో. మీకు ఏమనిపిస్తుంది? నా సిమ్టమ్స్ అన్నీ చూసి మా మమ్మీ వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు, మా దగ్గర రిలేటివ్స్ అయితే సగం మంది అబ్బాయి అంటున్నారు అనమాట. సగానికి పైగానే ఎక్కువ అబ్బాయి అంటున్నారు. మాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఫస్ట్ బేబీ కాబట్టి డెఫినెట్లీ ఓకే, ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అస్. అంత హ్యాపీనెస్ ఇస్తోంది కాబట్టి ప్రతి విషయంలో. కానీ మీకు ఏమనిపిస్తోందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఐ లవ్ టు రీడ్ సచ్ కామెంట్స్. మీరు గెస్ చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా జూహీకి అబ్బాయి పుడతాడు లేదంటే అమ్మాయి పుడుతుంది అని చెప్పేసి. దట్ క్యూట్ కామెంట్స్ విల్ మేక్ మై డే యాక్చువల్లీ. ఆ ఎగ్జైట్మెంట్ని ఇంకా చాలా డబల్ చేస్తుంది అనమాట. సో యా, ఈ పాటికి యూఎస్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇండియాలో కాకుండా ఎక్కడున్నా కూడా జెండర్ రివీల్ అని చెప్పేసి అన్నీ వచ్చేసేటివి కదా. సో మనకు ఆ ఛాన్స్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా నేను తీసుకునే దాన్ని కాదేమో అనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ మినిట్ వరకు ఐ ఫీల్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది హోల్డ్ చేసి ఉండాలి అని చెప్పేసి. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. టచ్ వుడ్ అంతా బాగా జరగాలి గైజ్. మీరు మాత్రం డెఫినెట్లీ మంచిగా బ్లెస్ చేయండి, ఓకేనా? నన్ను, బేబీని, అందరినీ. నా సీమంతం రోజు ఐ థింక్ ఫంక్షన్ అంతా అయిపోయేసరికి అరౌండ్ 2:30, 3 అట్లా అయినట్టుంది. కానీ దాని తర్వాత కూడా వీ హ్యాడ్ సో మచ్ టు డూ అనమాట. దర్శన్వి నావి కొన్ని పిక్చర్స్ తక్కువ ఉంటే పిక్చర్స్ అన్ని క్లిక్ చేయించుకున్నాము. అండ్ నాకు అప్పుడప్పుడే కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి సింగిల్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. అండ్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉండింది గైజ్ ఆ రోజు. నిజంగా ఎంతమంది కాంప్లిమెంట్ చేశారంటే, ఎస్పెషలీ ఫర్ దట్ మటన్ బిర్యానీ. దర్శన్కి వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందనమాట. నేను ఆబ్వియస్లీ మటన్ తిన్ను కాబట్టి నేనైతే కొంచెం కూడా తినలేదు. అండ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే నేను ఎక్కడన్నా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఐ థింక్ నేను చాలా చాలా తక్కువ తింటాను అనమాట. కొంతమంది ఫంక్షన్స్లో మంచిగా తింటారు, కొంతమంది చాలా తక్కువ తింటారు. మీరు ఎలా చెప్పండి? నేనైతే ఫంక్షన్స్కి వెళ్తే బేర్లీ ఒక పూరి ఉంటే పూరి, లేదంటే ఏదైనా ఒక ఐటమ్ పెట్టేసుకొని ఓకే దట్స్ ఇనఫ్ అనిపిస్తుంది నాకైతే. సో ఆ రోజు కూడా అంతే. అంటే ఇంకా మార్నింగ్ అస్సలు జస్ట్ 1 ఇడ్లీ 1.5 ఇడ్లీ తిన్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి అట్లీస్ట్ ఐ హ్యాడ్ ప్రాపర్ చికెన్ అవ్వచ్చు అదంతా. అండ్ శ్రీమంతాలకి లైక్ బేబీ షవర్స్కి మీరు వెజ్ పెడతారా నాన్ వెజ్ పెడతారా? ఐ థింక్ ఇంతకు ముందు చాలా ముందు అయితే వెజ్ పెట్టేవాళ్ళేమో, మేమైతే ఫస్ట్ నుండి నాన్ వెజ్ పెడతామంట. మా మావయ్య అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే నాన్ వెజ్ పెట్టేది లేదు, అందుకే అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ పెట్టలేదన్నమాట ఇక్కడ చేసినప్పుడు, బెంగళూరులో చేసినప్పుడు. కానీ మేము నాన్ వెజ్ పెడతాం కాబట్టి ఇంక ఈసారి నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి. మాకు డౌట్ కూడా ఉన్నింది, అంటే నవరాత్రుల టైం కదా ఎక్కువ మంది తింటారో లేదో. అండ్ మెనూ కూడా మంచిగా ఆర్డర్ ఇచ్చినాం అనమాట. స్టార్టర్స్ అవ్వచ్చు, మటన్, చికెన్, ఇదేమంటారు రైస్, లైవ్ పూరి, ఇవన్నీ ఆర్డర్ ఇచ్చినాము. చికెన్ కంప్లీట్ అయిపోతుందా, నాన్ వెజ్ కంప్లీట్ అయిపోతుందో లేదో అని చెప్పేసి. బట్ చాలా చాలా మంచిగా ఉంది, టేస్ట్ బాగుందని చెప్పేసి అందరూ బాగా తిన్నారనమాట. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెరీ వెల్ ఆన్ దట్ డే.
మమ్మీ అండ్ డాడీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఫంక్షన్కి ముందు రోజు మేమంతా ప్యాకింగ్ ఏదైతే చేస్తున్నామో స్వీట్స్ అవన్నీ చేస్తున్నాం కదా, నాకైతే మళ్ళీ జూహీది పెళ్లి టైం గుర్తొస్తుంది, మళ్ళీ ఇంకొక చిన్న సైజ్ పెళ్లి చేసినట్టు అనిపిస్తోంది అని చెప్పేసి. ఎందుకంటే పెళ్ళప్పుడు ఎంత హడావిడి అయితే ఉండిందో బేబీ షవర్ అప్పుడు కూడా అంతే హడావిడి ఉండింది కదా. సో అందుకని చెప్పేసి పిన్ని అయితే చైర్ వేసుకొని ఇక్కడే కూర్చున్నారు గైజ్. ఎందుకంటే నాకు గిఫ్ట్స్ అన్నీ వస్తున్నాయి, దాంతోపాటు క్యాష్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి ఇక్కడే కూర్చుండేసినారనమాట. అండ్ ఫోటోగ్రాఫర్స్ అయితే పిన్నికి మంచిగా సింగిల్ పిక్చర్స్ అవన్నీ తీస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. ఎందుకంటే సినిమాటిక్ రీల్స్ అవన్నీ ఇంకా డెలివర్ అవ్వలేదు బికాజ్ నవరాత్రుల టైం కదా మనకు. సో ఆ టైంలో కొంచెం అందరూ కూడా బిజీ ఉంటారు. సో దట్స్ వై వీఆర్ వెయిటింగ్. మాకైతే ఇంకా బెంగళూరులోటివి ఇదేమంటారు ఎడిటెడ్ ఎక్కువ పిక్చర్స్ కూడా రాలేదన్నమాట. అట్లీస్ట్ అనంతపూర్వి తొందరగా వచ్చేసాయి బికాజ్ నేను చెప్పాను కదా వాళ్ళు చాలా బాగా తీశారు ఫొటోస్ వీడియోస్ అన్నీ అని చెప్పేసి. ఐ వుడ్ 100% సజెస్ట్ అండి, చాలా మంచిగా తీశారు వీళ్ళు. సో గో విత్ దమ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తూ ఉంటే. అండ్ మన రితి జ్యువెలరీ టీమ్ కూడా అందరు వచ్చేసినారనమాట. దే గిఫ్టెడ్ మీ దిస్ చైన్ బేబీ కోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి. అండ్ హోప్ యూ హ్యాడ్ గుడ్ టైమ్ ఇన్ ద ఈవెంట్. సక్సెస్ఫుల్లీ అయిపోయినాయి కదా శ్రీమంతాలు కదా. హాయ్ వీళ్ళు చూడండి సక్సెస్ఫుల్ గా వస్తుంది. వీడియో చూడండి ఎంత క్రేజీగా ఉందో శారీస్. మా డాలమ్మ అయితే సుఖంగా అసలు ఎంత సుఖంగా పడుకుందంటే అక్కడ ప్లేస్ లేదు గైస్ ఇంకా కార్ లో. అన్ని అవి లగేజ్ ఎక్కువ అయిపోయింది అందుకోసము. అవును నా మీద చూల మీద పడుకుండేసింది. వెనకాల మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా ఎట్లా చెప్పండి, అందరం ఇంటికి పోవాలంటే తప్పదు. ఇంకా చాలా సక్సెస్ఫుల్ గా ఫంక్షన్ అయితే బాగా జరిగిపోయింది. నాకు బెంగళూరులో అంత టైర్డ్ గా అనిపించలేదు. ఈ రోజు మార్నింగ్ ఇప్పుడైనా కొంచెం బెటర్, మాట్లాడే కన్నా ఎనర్జీ ఉంది. మార్నింగ్ అయితే అసలు ఎంతసేపు కూర్చుంటానేమో నాకే డౌట్ వచ్చింది అనమాట. లేదు మాతో పాటు నిన్నంతా కూర్చుండేసింది, పడుకుంటే సరిపోయింది. రెస్ట్ లేక అట్లా అయిపోయింది. అవును రెస్ట్ తీసుకోవాలా. ఇంకా అయిపోయలేనన్న ఫంక్షన్లు అన్ని అయిపోయా. ఏమనుకోద్దండి, ఇంకా 3 ఫంక్షన్లు చేసినారంటే మా ఇంట్లో శాస్త్రం ఉంది కాబట్టి చేసినాము. అది ఫస్ట్ టైం కాబట్టి ఆనందం గైస్. మళ్ళీ ఇంకా బేబీ పుట్టిన తర్వాత బేబీ సేఫ్ గా, నేను సేఫ్ గా మంచిగా డెలివరీ హ్యాపీగా అయితే అయిన తర్వాత ఇంకా మంచి మంచి ఫంక్షన్లు అన్ని చేయాలి గైస్. నేనైతే నా బేబీకి ఏది మిస్ చేయను, అన్ని చేస్తా కదా. దర్శన్ కూడా టైర్డ్ అయినా, అందరూ టైర్డ్ అయినారు గైజ్ ఈ రోజు. జూలీ డాలీ వాళ్ళు అయితే పాపం ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లతో ఈక్వల్ గా నిలబడి ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా తీస్తూనే ఉన్నారు. సో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వాళ్ళు కూడా ఊరికే అనకూడదు, నాకు ఓపిక లేదని చెప్తాన్నా కూడా వాళ్ళ పాపం ఎంత ట్రై చేసినారంటే, అంటే మీకు ఓపిక ఉండాలి అంతేగాని వాళ్ళు ఎంతసేపు అయినా తీసేకి రెడీగా ఉన్నారనమాట. ఈవెన్ లంచ్ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా డెకరేషన్ ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ వాళ్ళు తీస్తున్నారు అనే ముందర కూడా తీసినారు గైస్. కొన్ని షార్ట్స్ కొంచెం ఓపిక తెచ్చుకోండి, వాటర్ తాగండి, కూర్చోండి అని చెప్పేసి. ది బెస్ట్ టిల్ నౌ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నాకైతే పొద్దున ఎంత చిరాకు ఉండింది తెలుసా. సో వాళ్ళు కూడా వద్దు నాకు వద్దు అని చెప్తాను కూడా, కొద్దిసేపు కూర్చోండి, మళ్ళీ లేండి, కూర్చోండి, కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకునైనా చేయండి అని చెప్తున్నారు. వుడ్ హైలీ రికమెండ్ 100%. మీకు ఓపిక ఉండాలి అంతే గైస్, ఓపిక ఉండాలి అంతే. వాళ్ళైతే తీసేకి ఎంతసేపు అన్నా రెడీ. మేమే రాండి అంటానే ఉన్నాము. అవును, డాడీ అయితే తిన్నల్లా రండి, తిన్న తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఉందంటే వాళ్ళకి పోదాం మనం ఇంటికి అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ సక్సెస్ఫుల్లీ. మీరు కూడా మంచిగా బ్లెస్ చేయండి గైస్.
ఇప్పుడు ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్ గా తెలిసిందే కదా హెయిర్ లో ఉండేది ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. డ్యూ డేట్ బేబీ గర్ల్ లో బాయ్ వచ్చేస్తారు. అవును గైస్. సో యా లెట్స్ గో, ఇంటికి పోదాం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్. మేకప్ కూడా బాగుంది కదా నాది ఇంకా అసలు, అంటే ఎక్సెప్ట్ ఇది కొంచెం లైనర్ లీక్ అయినట్టుంది. బాయ్.